అందరికీ శనార్థి. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి కష్టాలనైతే కళ్ళకు కట్టినట్టు చూపించినందుకే మిర్రర్ టీవీ అనేది స్పెషల్ ఫోకస్గా రైతన్నల సమస్యల మీదనైతే వచ్చింది. అయితే ఇవాళ దేవరుప్పల మండలం దగ్గర అయితే మనమైతే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పండించినటువంటి రైతుల కష్టాలు చూస్తేనైతే గొడగొడ ఏడుపు వస్తున్నది. మరి పండించిన పంట ఇక్కడ వీళ్ళు కొనక, పండించిన పంటకు దిగుమతి ధర రాక, వీళ్ళు ఏదైతే ఇస్తానన్నటువంటి బోనస్ ఇయ్యక అరణ్య గోసలే పడుతున్నారట రైతులు. మరి రైతులను ఎవరు ఆదుకోవాలి? మరి రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా. అట్లాంటి ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నదట. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల గోసలనైతే నేను మీ ముంగటికైతే ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ గోసలు ఏమున్నాయో చెప్పదందుకే వచ్చిన. ఒక్కసారి అయితే వాళ్ళు పడుతున్నటువంటి గోసలనైతే మనం తప్పకుండా చూడాలి. రైతులు ఎన్ని రోజుల సంధి కష్టాలు పడుతున్నారు, ఇక్కడ ట్రాక్టర్లు పెట్టుకున్నారు, డీసీఎంలు పెట్టుకున్నారు. మరి వీళ్ళకు సంబంధించినటువంటి మొక్కజొన్నను ఎందుకు కొంటలేరు అనే ముచ్చట్లనైతే మనతో మాట్లాడేందుకు ఒక రైతు అన్నాడు. అన్న శనార్థి మరి ఏందే అసలు సమస్య ఎక్కడున్నది? ఇన్ని గనం ఉన్నాయి కదా, మరి ఇటు ట్రాక్టర్లు ఉన్నాయి, ఇటు డీసీఎంలు ఉన్నాయి, ఇటు వ్యాన్లు ఉన్నాయి. మరి ఇంత గనం ధాన్యం ఉన్నా ఎందుకు కొంటలేరు? మక్కలు దిగుతలేవు అసలు. ఎందుకు? ఈ రెండు నుండి కుందారంలో మోసినాం, ఆడికి వారం రోజులు 10 రోజులు తిరిగినాం. ఆ నుండి లోడ్ చేసుకొని మళ్ళీ ఈడికి వచ్చి 3 రోజులు అవుతుంది, దిగడం లేదు. మరి ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటారు? అది అధికారం నిర్లక్ష్యం వల్లనే. అంటే ఇప్పుడు గతంలో ఎట్లుండే, మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ అయితే మరి జనాలందరికీ మంచి చేస్తున్నాడట. ఎక్కడ మంచి పాడైందన్న? అరే ధాన్యం కొనుగోలు చేస్తున్నాడట, మక్కలు కొనుగోలు చేస్తున్నాడట. అరిగోస పడుతుర్రు రైతులు. ఇప్పుడు 3 నెలల 15 రోజుల మొక్క వేస్తే పండింది, కోసినాము. నెల 15 రోజుల కానీ జొన్నలతో తిరుగుతున్నాము. నెల 15 రోజులు అవుతుంది కోసి. వలన ఎదురాకినాడో అవి కాంటలు అయిపోవాలి. అవి లేట్గా కాంటలు స్టార్ట్ చేసి పోతలేవు. అంటే ఇప్పుడు ప్రభుత్వము కాంటాలు స్టార్ట్ చేసినాము, వాళ్ళకు గన్ని బ్యాగులు ఇచ్చినాము, దాని తర్వాత కింటను ఏది మొక్కజొన్నకు 2500, మళ్ళీ బోనస్ గీనస్ అన్ని మంచిగానే ఇస్తున్నాం. బోనస్ గీనస్ ఏది లేదన్న. ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఇప్పుడు అన్ని ప్రైవేటు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే తీసుకొచ్చుకోవచ్చు, ఇక్కడ వేయాలి. ప్రైవేట్ వాహనాలు మాట్లాడుకుంటూ అవుతుంది. భారతాన్ని కూడా ప్రైవేట్ కొనుక్కొచ్చుకొని వేసుకొచ్చుడు అవుతుంది. ప్రతి ఒక్కటి రైతులే కట్టిస్తుర్రు. అంటే ఇప్పుడు భారతాన్ని కాడ నుంచి ప్రభుత్వమే ఇస్తలేదన్న. ఎవరికి ఒకరికి వస్తానే, ఎవరికి 10 మందిలో ఒకరికి వస్తానే, 9 మందికి వస్తలేవు. అన్న నువ్వు అయితే అన్ని అబద్ధాలు చెప్పినట్టుగా. అబద్ధం ఎందుకన్నా? మరి రేవంత్ రెడ్డి సార్ మొన్న మీటింగ్ పెట్టి అని లక్ష చెప్తాడా? రైతులను మంచిగా చూసుకుంటాము, రైతులను రాజులు చేస్తామని చెప్పింది కాదు. రైతు దగ్గరకు వస్తే తెలుస్తుంది ఆయన రైతుల బాధలు. ఎన్ని రోజులు అవుతుంది మరి మీరు ఇక్కడ పెట్టి? నెల 15 రోజులు అవుతుంది అన్న. మొక్కజొన్న కోసి ఇంతవరకు ఇంకా దిగల బండి బయటనే ఉంది. ఏ ఊరికి వెళ్ళొచ్చిర్రా? మా దిగిరెండు నుండి వచ్చినాం. ఎన్ని బత్తాలు వేసుకొచ్చినాం? 115 బస్తాలు వేసుకొచ్చినాం. కుందారంలో పోసినాం. వీరెంటల నుండి కుందారం నుండి ఇడికి వచ్చినాము. ఇంతవరకు దిగుతలేవు ఇంకా. మరి ప్రభుత్వానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావే? రైతులను మంచిగా ఆదుకోవాలి, రైతులు జర సహకరించి రైతులకు అనుకూలంగా పనులు చేయాలని కోరుతాను. మరి గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనే, వాస్తవానికి చెప్పుకోవాలి, బాగుండే, పర్లేదు. ఏం చేసిర్రే మరి అప్పుడు? ఇంత కష్టం ఉండేనా? ఏ కష్టం లేదన్న. వాటర్ బాగానే ఇచ్చారు, కరెంటు బాగానే ఇచ్చిళ్ళు, పంటలు పండినాయి. పండిన పంటను కూడా బరాబర్ తీసుకున్నారు టైంకు. మరి రైతులు అయితే జొన్నలు పోసుకొని పడిగాపులు కాస్తున్నారట, జొన్నలు కొంటలేరనే ముచ్చట అయితే వచ్చింది. మరి కొంటున్నారా, కొనట్లేదా? రైతుల దగ్గర జొన్నలు కొంటాయి, ఇక్కడ దాకా ఎందుకు వస్తామే? అరిగోసపడి బాధ పెడుతుంటారు కదా, ఇక్కడ దాకా వచ్చి 3-4 రోజులు ఇక్కడ ఇట్లా తిరిగి ఇక్కడ ఉండేది. కళ్ళు చూస్తే ఏమో నిద్రపోనట్టు కొడతానే. 3 రోజులు ఇక్కడ ఉండి ఇంటి తిప్పలు ఏం లేవు. ఇక హోటల్లో తినడు, మూటల్లో పండుడు, సిగరెట్. మరి ఏమంటారు మరి వీళ్ళు? ఏమంటారు? వచ్చిన బండ్లు దించుకుంటాం అంటారు. అక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే ఉంటాను. ఇంకేమన్నా మీదికి వెళ్ళి ఏమన్నా మాట్లాడతారా? ఏం మాట్లాడేది, ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. మరి ఎందుకు కొంటలేరంటావు? ఎక్కడొచ్చింది అసలు సమస్య? గవర్నమెంట్ కరెక్ట్ చక్కగా లేదు. మరి రేవంత్ రెడ్డి సార్ అయితే రైతులను ఆదుకుంటున్నాము, రైతుకు కావలసినటువంటి అన్ని ఇస్తున్నాము, గన్ని బ్యాగుల కానించి 2500 రూపాయలు పెట్టి ఇవి పింఛను కొంటున్నాము, దాని తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి బత్తాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడు అంతా మా రైతులే మొత్తం బత్తాలు మేమే కొనుక్కున్నాం, ట్రాక్టర్ కిరాయి మేమే పెట్టుకుంటున్నాం, అక్కడ హమాలి మేమే పెట్టుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి వారం రోజులు పడిసో ఇక్కడ ఉపవాసం ఉండి ఇక్కడ సరే ఇది చేస్తున్నాం. ఎన్ని బత్తాలు తెచ్చినావే? నేను 100 బత్తాలు తెచ్చిన. 100 బత్తాలు తెచ్చినావు. 3 రోజుల బట్టి ఇక్కడనే ఉంటారు. మరి ట్రాక్టర్ కిరాయిలు కథాకారకని ఎట్లా? ఇక రోజుకు 5000 కిరాయి ట్రాక్టర్కి.
మరి ఏం చెప్పదలుచుకున్నావు ఈ ప్రభుత్వానికి? ఏం చెప్తాల్చుకుంటే ఈ ప్రభుత్వం కరెక్ట్ లేదు. పోయినసారి మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయంటే అది ఎట్లున్నదంటే ఇది అంత కొంత కొద్ది గొప్పగానే ఉండేది. ఇప్పుడు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతులకు శ్రమ బాగున్నది, రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది, అరిగోస అవుతుంది రైతులు. ఇంకా ఈ వర్షాలు పడతలేవు, ఇంకా వర్షాలు పడితే ఏం లేదు, మీరు వేసుకున్న తాటిపత్రి వేసుకొని ఇంటికి పోవాల్సిందే మేము, ఇది వదిలిపెట్టేసి. మొన్న నైట్ వచ్చినాం, మొన్న నైట్ పన్నాం, రాత్రి పన్నాం, ఇప్పుడు చూస్తే మాకు మధ్యాహ్నం వరకు అవుతుందో కాదో ఇట్లా ఇబ్బంది పడతారా బాగా? ఇబ్బంది కాకపోతే ఏం సార్, మార్కెట్లో అమ్ముకున్నా కానీ అట్లా పోయి ఇట్లా వస్తాం, పొద్దున పోతే సాయంత్రం అమ్ముకొని వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఈ మిల్లులలో పంపిస్తే అక్కడి నుంచి ట్రాక్టర్ కిరాయిలు 5,000 6,000 పెట్టుకోవస్తే ఇప్పుడు తిండి తీగానం వచ్చే ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఎంత, ఇప్పుడు క్వింటానికి ఎంత తీసుకుంటానన్నారు మరి వీళ్ళు? 2,400. వాళ్ళు ఇచ్చిన మాట ఏంది? 4,000 క్వింటన్ కొంటాం, 4,000 క్వింటన్ ఇస్తామని ఇట్లా అన్నట్టు మాటలు కాదు, 2,000 తీసుకొని 400 బోనస్ కలిపి ఇస్తా ఉన్నారు. ఆ బోనస్ పోయింది, అసలు పోయింది, మొత్తానికి ఇప్పుడు మేము రోడ్ల మీద మడవాల్సి వస్తుంది. బోనస్ లేదు, ఏం లేదు. ఆ ఒడ్డు కాంటాయో కళ్ళనే ఉన్నాయి, మక్కలు వచ్చాము మిల్లు కాడ రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒడ్ల కాడ ఉండలేరు, ఇక్కడ మక్కల కాడ లేరు. మరి ఎట్లనే మరి మీకు పైసలు ఎట్లా, జీవనం ఎట్లా? ఎట్లా అంటే ఏం చెప్తాం మరి, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుంది. ఈ మక్కలు కూడా కొన్న తర్వాత 2 నెలలకు 60 రోజులకు ఇస్తారట కదా మరి? 60 రోజులకే ఇస్తా ఉంటారు. అట్లా అయితే పెట్టరు, లేకపోతే ఇంటికాడ వేసుకుంటారు. ఏం చెప్తాం. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేది కొనుగోలు? అప్పుడు బాగుండే కొనుగోలు, అప్పుడు బాగుండే కానీ ఇప్పుడు అంతగానో నడతలేదు. అప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడతలేదు. రైతుని పట్టించుకునే మానవుడే లేడు ఇప్పుడు, కానీ అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. కొన్నాడు ఆయన, నీళ్లకు ఏం లేవు, ఊరియా బత్తాలకు తేడా లేదు, ప్రతి దానికి రైతును ఆదుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా రైతును ఆదుకునే మానవుడు ఎవరు లేరు, అంత ఇబ్బంది జరుగుతుంది. ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు గిట్లా మోసపోతారు అంటే ఆయన లేని అని చెప్పిండు కదా హామీల వల్ల మొగ్గినాక ఇప్పుడు తర్వాత చుక్కలు చూస్తాడు. ఇప్పుడు ఓటేసినాక బూట అందుకున్నాడు. మునుపు మంచిగా ఉన్నది, ధాన్యం ఆగకుండా పోయింది. ఇప్పుడు ఇంత రోడ్ల మీద ఇట్లా లేవు. అప్పుడు ఎమ్మడ కళ్ళ మీద ఇంటికి వచ్చా తీసుకొని పోయారు. అప్పుడు ఇప్పుడు చుక్కలు చూపెడతారు. మంచి పైసలు ఎమ్మట ఇచ్చారు, డబ్బులు ఎమ్మట అకౌంట్లో పడ్డాయి, రైతు బంధు పడ్డాయి మంచిగా. ఇవి మంచిగా ఉన్నాయి. అప్పుడే అప్పుడు బండి అంటే పండిస్తా అంటే వద్దన్నాడా? కేసీఆర్ వద్దన్నాడా? అప్పుడు 1000 రూపాయలుగా అయితే కేసీఆర్ వద్దన్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పండిస్తాడు. ఆయన వచ్చి చేత ఇచ్చి చేత ఇక వాటి అని వేసి ఇస్తాడు ఆయన రేవంత్ రెడ్డి. టైంకు జూన్లో వేసేది, మళ్ళా జనవరిలో వేసేది. కేసీఆర్ అంత దేవుడు ఇవ్వలేరు, ఆయనను మొక్కాలి. అట్లా చూసి నడుపుతారు. లంచాలు ఇస్తేనే ముందుకు వస్తాడు, లేకపోతే వాళ్ళు సీరియల్ పక్కన పెడతారు, నువ్వు రేపు రాపు అంటారు. అట్లా చూసి జరుగుతున్నాయి. అంటే మధ్యలో దళారులు ఎక్కువైపోయారు. దళారులు ఎక్కువైపోయారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 1000-1500 ఇస్తే ఆయన పక్కన పెడతాడు, విని రమ్మంటాడు. గట్ట నడుస్తుంది ఇప్పుడు. ఆమాలు లేడని కాసేపు, ఆమాలి మళ్ళీ మందు కానీ కాసేపు, ఈ పెట్టేటోడు వాళ్ళు లేడని కాసేపు సతాయించుడు. బత్తాలు అంటే బత్తాలు వెనకొకరికి ఇచ్చుడు, ముందు ఉన్నకి ఆపుడు. మనిషిని చూసి ఆడిచ్చుడు మొదలు పెడతారు. వెనకకు గట్ల చూసి జరుగుతున్నాయి కొన్ని. నౌకరు ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, నౌకరిది వాళ్ళకి వస్తాను. అది మళ్ళీ ఊరియాకి ఇబ్బంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఊరి ఇచ్చేది, ఇప్పుడు ఊరియాకి చుట్టూ ఇబ్బంది, లైన్లు కట్టి ఇబ్బంది పడేది, చెప్పులు అవి పెట్టి ఇవ్వలే. దేవుడు రైతుల మేలు అందరినీ మేల్కున్నది కేసీఆరే. ఎస్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ దండగా రైతులను అందరినీ ఇబ్బంది పెడతాను, తొక్కిసి పెడతాను, గంతే కష్టాలు పడతారు. మా రైతు వేదికకు మీ మామూలు ప్రభుత్వాన్ని అందరూ ముస్తాడు. ఏంది ఎన్ని రోజులైంది మరి ఇప్పుడు ఇక్కడ మీరు? ఇప్పుడు 40 రోజులు. 15 రోజుల నుంచి. ఎన్ని బత్తాలు తెచ్చినవే నువ్వు? 142 బస్తాలు తెచ్చిన. 142 బస్తాలు. ఎన్ని ట్రాక్టర్లు? ఒకటే ట్రాక్టర్ వేసుకొచ్చిన. ఒక ట్రాక్టర్. అంటే కోసి ఎండబెట్టి తెచ్చి నిన్న 3 గంటలకు వచ్చిన. ఈ తారీఖు ఇంత దిగుమతి రాదు, వాళ్ళు అన్లోడ్ చేస్తలేరు. ఏంటంటే రేపు కొద్ది ఆగు, 3 గంటలకు చేస్తాం, రేపు పోతి అంటారు. ఆ ట్రాక్టర్ అంటాడు ఇవాళ కాకపోతే కిరాయి మళ్ళీ 500 అంటాడు వాడు. 500 కిరాయి పోను, సగం కిరాయి అంటాడు. ఏం చేయాలి మేము? మరి ఏంది మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకు చేస్తాడు మరి? ప్రభుత్వం అందరి చేతుల్లో ఒకరి చేతులు లేదు కదా.
నేను చేయలేం కదా. అది ఎక్కడెక్కడ చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది కదా. ప్రధానమంత్రి దగ్గరనే, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, మా దగ్గర ఏం లేదు. కాకపోతే 30% అమ్ముకుంటాం, లేకపోతే 2 నిప్పు అగ్గిపొడికి అంటు పెట్టిపోతాం. మరి ఏస్తాం మరి. ఇచ్చేదే ఇప్పుడు రెండే. అప్పుడు 5-6 ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. లైన్లో నీ ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని కావాలి తీసుకోపో 10 తీసుకోపో అనేది. ఇప్పుడు అట్లా 2 తప్ప ఎక్కువ లేవు. అదే ఇప్పుడు ఏంటంటే యాపిల్ ఆ 2 బత్తాలే తీసుకోపోయి నువ్వు ఎకరం సరిపోతాయి ఎకరానికి. నీ ఫోన్ ఏది? నీ ఫోన్ ఏది? నా ఫోన్ లేదండి, అంటే నా ఫోన్ చేయరాదు. యూరియా బత్తాలు కావాలంటే ఫోన్ కావాలి, స్మార్ట్ ఫోన్ లో యాపిల్ ఇక మా వాళ్ళు దండగాళ్ళు ఇవ్వలే అని ఇక పెట్టిస్తాం అంతే. అంటే ఇప్పుడు నువ్వు రైతు కదా, రైతే. స్మార్ట్ ఫోన్ లేదు, మరి ఎట్లా బుక్ చేసుకోవాలంటే ఎట్లా? నాకు ఫోన్ చేయరాదు. ఇబ్బంది అవుతుందా? మీ సంటలతో చేపించుడు పిండి బత్తాలు తెచ్చుకున్నాడు. లైన్ కట్టినావా మరి? లైన్లు కట్టాం. లైన్ కట్టినావా? లైన్లే. ఎన్ని రోజులకు వచ్చేటి? పోతే 3-4 రోజులకు వచ్చేది, 5 రోజులకు వచ్చేది, లేకపోతే 10 రోజులకు వచ్చేది. 10 రోజులకి అది ఉంది అప్పైపోయేది. మరి యూరియా బత్తాల ముచ్చట్ల అప్పుడు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు అప్పుడే మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మంచిగా వస్తారు. అప్పుడు స్టాక్ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు లైన్లో ఈ ఇంట్లో తీసుకుపోయి ఎన్ని కావాలా నీకు, ఎన్ని కానీ కొత్త అనేది. ఇప్పుడు నీకు 2 ఇస్తా, ఆ 2 తప్ప లేదు. మళ్ళీ నెలకు 2 గంతే. 6 నెలల దాకా ఈ అదనేప ఇక వేసానా నీ పేరు లేదు, ఆన్లైన్ లేదు, నీ సెల్ నెంబర్ లేదు, ఏది లేదు, అది లేదు అని ఇప్పుడు అన్నిటికీ తాకట్లు. కాలు మెడకు దొంగ బర్రె బంధం పూసినట్టు. బర్రె ఉరకకుండా చేయకుండా, దున్నపోతు ఉరకకుండా అవు అట్లా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం బాగు చేసిండు? మన రైతుల ముంచి ఆగం చేస్తాడు. ఒక ఊరియా బత్త దొరకకుండా ఇబ్బందులు. ఒక 8 రోజులు 10 రోజులు అయినా కూడా దొరుకుతలేవు. లైన్లు ఉన్నా కూడా ఆనకాలం పెట్టుబడి ఉత్త ఆగం అయిపోయినాం, మాకు దొరకక. ఊగనే ఇది అయిపోయింది, ఉత్తగానే ఇంత కోసకేరులు పెట్టింది, ఇట్లా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ మనిషి అయ్యేపటికి అట్లా మాట్లాడుతాడు. మరి రైతులను మంచిగా చూసుకున్నది ఎవలే? కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు, దేవుడు ఆయనే. రైతు బంధు 2 సార్లు వేసిండు, మంచిగా అన్ని చేసిండు. ఈయన రైతు బంధు వేయలే, ఏం చేసిండు? ఫోన్లు కావాలి, నువ్వు బుక్ చేసుకో. నాకు చేసుకోరాదు, ఎవరైనా మీ అసంటి వాళ్ళకి ఇస్తే చేస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఈ ఫోన్ తోటి మరి నీకు బుకింగ్ అప్పుడు ఇబ్బంది అయిందా? యూరియా బస్తాల ఇబ్బంది అయింది. అందుకనే వానకాలం దొరకలే, వేయలే, ఉత్తగానే ఆగం అయిపోయినా. రైతు బంధు ఇప్పుడు వస్తానా? ఏడొస్తుంది, వస్తలేదు. ఇప్పుడు మీ బస్తాలు ఉన్నాయి కదా, ఇన్ని ట్రాక్టర్లు బయట ఉన్నాయి, ఇంతగానం నెట్టులు ఉన్నాయి, మరి లోపల ఎందుకు కొంటలేరు? వాళ్ళు వాళ్ళకు రానిస్తనే లేరు. బయటికి వెళ్ళగొట్టి ఇక్కడ రోడ్డు మీద మాకు ఆగం, అంత గందరగోళం. ఏది తలిగేది తెలియదు, ఏది పోయేది తెలియదు, ఏది అది అయ్యేది తెలియదు. ఓ సీరియల్ ప్రకారం అని అక్కడ పెట్టి ఇంత ఆగం చేస్తాడు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ కు మీకు ఎంత కిరాయి అవుతుంది? 5,000 కిరాయి. ఈడ 5 రోజులు తప్పితే మళ్ళా 7,000 ఖర్చు వస్తుంది. ఇట్లా భరించుకోవాలనా? ఇక అది ఎట్లనో అది ఏం కథ, ఇక ఇక్కడ దోస్తలేదు ఇక మాకు. మరి ఇప్పుడు ఇది అసలు ముచ్చట కొంటారట్నా కొనరట్నా? ఏమో ఇక ఇంకా ఎప్పుడు 10 అవుతుంది ఇస్తారట, చేస్తారట. ఇక ఎప్పుడు చేసేది తెలియదు, అది అయ్యేది తెలియదు. నీళ్ళు వచ్చినాయి మంచిగా? ఇక నీళ్ళు గట్టినే వచ్చినాయి, నీళ్ళు గట్టినే వచ్చినాయి, ఏం వచ్చినాయి. నమస్తే. ఇవాళనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల కోసం అయితే మిర్రర్ టీవీ స్పెషల్గానైతే రైతుల దగ్గరికి అయితే వచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే ఏదైతే మొక్కజొన్న రైతులు ప్రభుత్వము ఎక్కినప్పటి నుంచి ప్రభుత్వము ఏదైతే ఓట్ల కోసము నోట్ల కోసం ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలల్లో మొక్కజొన్నలకైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. కాబట్టి వీళ్ళైతే రైతులందరూ మొక్కజొన్నలు అయితే వేసుకున్నారు. చూసుకుంటే ఇక్కడనైతే ఏ సెంటర్లో చూసినా, ఎక్కడ ఏ మార్కెట్లో చూసినా కూడా మొక్కజొన్నలకు సంబంధించి వరికి సంబంధించినటువంటి లారీలు రాక
ట్రాక్టర్లనే లోడ్ అయితే మొత్తం ఉండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే పడుతున్నటువంటి కష్టాలు అయితే సుమారుగా 30 నుంచి 35 రోజుల వరకు అయితే ఉన్నారట. వీళ్ళైతే ఇక్కడనైతే నిన్న రాత్రి అయితే ట్రాక్టర్లు తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. లోపలికి పోతేనైతే లోపల వాళ్ళు అయితే అధ్వానంగా మాట్లాడుకుంటా రైతులను ఒక రైతు అని చీప్గా చూసుకుంటా వాళ్ళనైతే బయటికి నెట్టేసే ప్రయత్నం అయితే చేసిర్రు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు అయితే నిన్నటి నుంచి ఇదే చీకట్ల ఇదే హైవే రోడ్డు మీదనైతే పడుకొని వాళ్ళైతే ఉన్నారు. మరి వీళ్ళ మొక్కజొన్నలు కొంటారా కొనరా అని గట్టిగా నిలదీసి అడుగుతానైతే మేము కొనము, ఒకవేళ కొంటే ఆ మొక్కజొన్నలకైతే 60 రోజుల తర్వాత మేమైతే అంటే సుమారుగా 2 నెలల తర్వాత పైసలు ఇస్తారు అని అయితే చెప్తున్నారట. చూసిరా అరణ్య కోసలు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు. మరి రైతన్నలు ఇంత కష్టాలు పడి రైతన్నలు ఇంత 6 కాలం చెమట వచ్చి కష్టపడి ఎండనక వాననక అటు వడ్లు పెట్టి ఇటు మొక్కజొన్నలు పెట్టి ఇటు జొన్నలు పెట్టి చేతికి వచ్చిన పంట నోటి దాకా రాకుండానైతే చేస్తున్నారని వీళ్ళైతే వాపోతున్నారు. మేము 12ంటికి మొక్కలు వేసుకొని వచ్చినాం సార్ గంట్లకుంట నుంచి. ఇంతవరకు దిగుమతి కాలేదు. మేము లోపల పెట్టుకున్నా అని అంటాడు. మీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే లేదు అని అంటాడు. అవతలకి వెళ్ళని రైతులను ఇబ్బంది పెడతాను సార్. లోపల ఉన్నాం. ఇక మేము యువతలనే ఉన్నాం సార్. నైట్ మొత్తం దోమలు అవి కట్ట అంటే వచ్చి ఇన్న ఉన్నాం సార్. ఎన్ని రోజుల సందైందే ఇక్కడ పెట్టబట్టి? నిన్న 12ంటికి వచ్చినాం సార్. నిన్న 12ంటికి వచ్చి ఇంతవరకు దిగుమతి కాలే. ఇక్కడనే పట్టుకున్నాం. దోమలు అవి కట్ట అంటే ఇక్కడ బయట చీకట్టనే పండుకున్నాం సార్. దుబ్బలు సుమారుగా ఎన్ని ట్రాక్టర్లు తెచ్చిరా? దగ్గర 50 ఉన్నాయి సార్. ఏంటి మొత్తం ఏంటి మొక్కలే సార్ మొత్తం. అదే మొత్తం కింటకు 4,000 ఇస్తా అన్నాడు కదా. 4,000 కాదు ఏం లేదు. అలా పోయినాక అంతా దోపిడే సార్. 400 కాంటకు 400 500 తీసుకుంటాను సార్. కోత కోస్తాను అంతా దోపిడే సార్ మొత్తం. మరి ఏంది ఏ ఊరు నుంచి వచ్చిర్రు? మేము గంట్లకుంట నుంచి వచ్చాము. మహబూబాబాద్ జిల్లా పేదంగర మండలం. ఎందుకు కొంటలేరట? ఏమో సార్ అది మేము పోతాం మమ్మల్ని బయటికి నెడతాను. తర్వాత గంట తర్వాత 2 గంటల తర్వాత అది ఇది అంటాను. ఇన్ఛార్జ్ అంటాడు. బాగా ఇబ్బందులు పెడతారా? చాలా ఇబ్బంది పెడతాను. తిండి తిప్పలేమన్నా చేసిరా? ఏది లేదు. నిన్న 12ంటికి వచ్చి ఇంతవరకు లేదు. తిండి లేదేమి లేదు. ఏమైంది అసలు? ఏంది ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఇంత కథ ఉన్నది. మరి మొక్కజొన్నలు పట్టుకొని వచ్చిర్రు. మరి ఏంది కథ ఏంది పరిశాన్ మొత్తం ఏంటిది అసలు? నిన్న పొద్దుగాల 9 గంటలకు లోడ్ చేసుకుని ఈడికి వచ్చేసరికి 9:30 అయింది. వచ్చేసినాం. నిన్నటి నుంచి సీరియల్ నెంబర్ రాసుకుంటే సీరియల్ ఇప్పుడు 44 సీరియల్ నుంచి 60 ఇప్పుడు 60 దాకా ఉన్నది. 10 బండ్లకే చేసిరు. నిన్నటి దాంట్లో సీరియల్లో 10 బండ్లకి చేసిరు. మిగతా 50 బండ్లు ఇటునే ఉన్నాయి. రాత్రి లోపల పెట్టుకొని మేము ఇంటికన్నా వెళ్ళిపోతాం సార్ అంటే మాట అయినకుండా మీరు పెట్టుకుంటే బయట పెట్టుకోరి లేకపోతే వెళ్ళిపోరి అని మాట్లాడుతాడు. అదే ఇట్లా ఏంది సార్? ఒకరోజు మొన్న అయితే లోపలనే పెట్టుకున్నారు కదా, ఇవాళ పెట్టుకుంటే ఏమైంది? వచ్చిన బండ్ల కాడికి లోపల పెట్టుకుంటే తర్వాత వచ్చిన బండ్లు బయట ఉంటాయి. దౌర్జన్యంగా మాట్లాడతారా? ఒక ఆయన మాట్లాడతాడు. ఒక ఆయన మాత్రం నువ్వు ఉంటే ఉండు లేకుండా నీ మొక్కలు నువ్వు తీసుకొని పో, ఎవరు రసం వేసుకొని రమ్మన్నారు అని అంటారు. అంటే ఉల్టా మీకే అంటారు. మరి ఎందుకు కొంటలేరా? మరి ముఖ్య ఉద్దేశం ఏంటిది అన్నట్టే అంటే లారీలు రాక మేము ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ లారీలు ఆ ఇన్ఛార్జ్ అక్కడ ఐకేపీ సెంటర్ లో ఏమైందంటే లారీలు రావాలి. లారీలు వీళ్ళు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమంటారు, మీకు లారీలు రావు, ఏం రావు, ట్రాక్టర్లు తీసుకొని పోరి అని చెప్పేసరికి ఒక్కొక్క ట్రాక్టర్కి 5,000 కిరాయి, మళ్ళీ డ్రైవర్లకు 5,000 కిరాయి, మళ్ళీ బార్దాన్లు మాయే 25 రూపాయలు ఒక బార్దానికి. 25 రూపాయలు తీసుకొని మొత్తం ఎన్ని అంటే ఒక రైతుకు 200 బస్తాలు, 150 బస్తాలు, 120, 150 మొత్తం ఒకవేళ 600 దాకా బస్తాలు కూడా అయినాయి. ఆ బార్దాన్లకు కూడా మేమే డబ్బులు పెట్టి మేమే తీసుకుని వచ్చినాం. హమాలి డబ్బులు మేమే 60 రూపాయలు హమాలికి. మళ్ళీ వాళ్ళకు మేము ఇది చేస్తున్నాం కదా, కాంట చేస్తున్నాం కదా అని వాళ్ళు బస్తకు 5 రూపాయలు దాడవాయికి తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ దిగుమతి చేసే కాడ ఏ బ్రిడ్జి కాంటా పెడితే 200 అట. లోపల ఇన్ఛార్జ్ రాస్తాడు కదా, ఆయనకు 200 అట. మళ్ళీ హమాలి దిగుమతి చేస్తారు కదా, వాళ్ళకు 6 రూపాయలు బస్తకు. మళ్ళీ ఎక్స్ట్రా 150, 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటారట. అంటే ఇట్లా మొత్తం ఇంకా రైతుల కడుపులు మొత్తం కొడతారు. వచ్చే అవి బయట అమ్ముకున్నా బాగుండు. మేము 1850కి 60 రూపాయలు ఇప్పుడు ఇట్ అవుతుంది మాకు. అంటే ఇప్పుడు 4,000 రూపాయలు అని చెప్తేనే మీరు అందరు వేసిర్రు. 400 అంటే ఐకేపీలో కలిసి వస్తుంది కదా, బయట పోతే 1850 రూపాయలు పోతుంది. అదే మనకు కలిసి వస్తాయి కదా లారీలో. వెనక ముందు 2 రోజులు వెనక ముందు అయినా పోవచ్చు అని
పెడితే ఇగో ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. ఏందే రైతులు కళ్ళల్లో వడ్ల కాడ తిప్పలు పడుతున్నారట, నిజమేనా? నిజమే. ఏ ఏ రకాలైనటువంటి తిప్పలు మరి? మేము వరి కోసి నెల రోజులు దాటుతుంది. కోసినాక ఒక 15 రోజులకు వచ్చి వడ్లు ఎన్ని అని మాకు కూపన్లు ఇచ్చిపోయినారు. కూపన్లు ఇచ్చినాక ఒక 10 రోజుల దాకా కూడా బత్తాలు రాలేదు. బత్తాలు వచ్చి కూడా 10 రోజులు అవుతుంది, కాంట పెట్టలేదు. ఇక మళ్ళీ పోయి లొల్లి పెడితే సన్నొడ్లు అని సన్నొడ్లు పెట్టారు. మళ్ళీ తదుపరి నిన్నటి సంచి మొన్నటి సంచి దొడ్డోళ్ళు కాంట పెడతారు. ఆ దొడ్డు వాటికి కూడా ఇంకా కాంట పెట్టి అయితే ఆడుంది కానీ ఇప్పటికి లారీ రాలే. లారీలు ఎందుకు వస్తలేవు అన్నట్టు మరి? వాళ్ళు మరిగా దేనివల్ల వస్తలేవు మనకు తెలియదు కదా. మరి మీరు అడిగితే ఏమన్నా అంటారా? వస్తాయి అంటారు కానీ వచ్చలేదు. ఎన్ని రోజులైందా ఇడికి తెచ్చి? మేము తెచ్చి నెల దాటింది. నెల దాటింది. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకున్నదే 2 ఎకరాలు. ఐకేపు అంటారు కానీ ఐకేపులు ఎక్కడ చక్కగా జరుగుతలేదు. ఎక్కడ పోయినా ఉయ్యాలంట అన్న పని 10 రోజుల దాకా కూడా నడతలేదు. బోనస్లు ఇస్తారా? ఇచ్చిరా? బోనస్ మాకు వానకాలం వచ్చినా మేము మార్కెట్లో పోసినాం కానీ ఆ బోనస్కి ఆశపడితే నెల రోజులు అయింది, మన వల్ల కాదని అదే 2 ఎకరాలు ఉన్నదే 2 ఎకరాలు వరిసేనే పెడతా మార్కెట్కి పోయి తిరుణగిరి పోయి అమ్ముకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇబ్బందులే పడతాను. ఇప్పటికి ఇబ్బందులే పడుతున్నాం. ఎన్నడో మార్కెట్కి పోయేటోని అందరు మా దోస్తులు తగిలి నీకు పైసలు ఎక్కువ ఉన్నాయా మా ఎమ్మరి రమ్మని వచ్చినందుకు ఇగో 6 కోసం పడతాను. మరి ఏం చెప్పదలుచుకున్నావే? ఏం చెప్పదలుచుకున్నా కూడా అక్కడ ముఖ్యమంత్రి చెప్తాడు కానీ ఆ చెప్పిన అవకాశాలు ఇక్కడ జరుగుతలేవు. ఆయన మాటల వరకు అక్కడ ఉండి చెప్తాడు, ఇక్కడ చేసేటోళ్ళు లేరు. ఏ కలెక్టర్ రాలు, ఏ ఎమ్మెల్యే రాలే. ఇదివరకు ఇంత గోసపడ్డా కూడా ఇదివరకు అయితే ఒక మనిషి అయితే ఇక్కడికి రాలే. మాకు ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి వచ్చిందా? వచ్చిపోయి చూసిందా? చూడలే, ఇదివరకు మమ్మల్ని మందలియలే. ఈ కష్టం, ఈ ఎండలు ఉన్నారు, ఈ రైతులు కాంట కావాలని కూడా చెప్పిన రోజులైతే లేవు. మాకు అవుపడ కూడా అవుపలే. నెల రోజులు ఇక్కడ ఉండబట్టి. మాది కాంగ్రెస్ పార్టీ. ఐకేపీ సెంటర్లు అని పెట్టి ఈ ఐకేపీ సెంటర్లో కూడా వడ్లు అయితే అస్సలకే కొంటలేరట. వడ్లు కొనకపోయేసరికి ఇక్కడ ఉన్న రైతులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వడ్లన్నీ ఎత్తి వాటిని అన్నిటినీ ఒక బస్తాలలో పోసి ప్రైవేట్ వెహికల్లల్లో వీళ్ళైతే మార్కెట్కి వేసుకపోతారు. మరి ఈ ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయాలి? ఏర్పాటు చేసిన తర్వాత మరి పండినటువంటి ధాన్యాన్ని ఎందుకు కొంటలేదు? మరి కొనకపోతేనే కదా వాళ్ళు ప్రైవేట్గా తీసుకుపోయి మార్కెట్లలో అమ్ముకుంటారు. ఇగో ఎర్రటి ఎండ కొడుతున్నది, రైతుల కష్టం అయితే చూస్తే మనకైతే చాలా ఏడిపే ఒకటే తక్కువ ఉన్నట్టే ఉన్నది. రైతులందరూ ఐకేపీ సెంటర్లల్లో వడ్లు తీసుకుపోయి ప్రైవేట్గా అమ్ముకుంటారు. ప్రైవేట్ వాహనాలతోటి మార్కెట్లకు వెళ్ళి తీసుకుపోతున్నారు. ఇది రైతుల కష్టం. ఏమంటారు మరి అధికారులు? బస్తాలు ఇస్తలేరు 20-30 రోజులు. ఏమని చెప్పినావు మరి వాళ్ళకు నువ్వు? ఏం చెప్పలే. బస్తాలు ఇస్తామని నిన్న అందరికి ఇచ్చిండు, ఇలా కొట్టిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చున్నాం. రోజు కూర్చొని పోడే. ఏం పెట్టినావు? వడ్లు పెట్టినావా? మక్కల వడ్లే పెట్టినావు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. మరి ఎందుకు కొంటలేరు ఒక్కసారి అని అడిగినావా? మరి ఎవరికి అడగలేము మేము. ఎందుకు మరి? ఎందుకు అందరు అడగాలి కదా సార్. మేము ఒక్కళ్ళు అడిగితే ఒక్కళ్ళకి బేలు చేస్తారు, బెదిరిస్తారు. నీకేందమ్మా అంటారు. నీకు ఒక్కదానే ఉన్నాయి ఆడ, అందరి ఉన్నాయి అంటారు. మరి నువ్వు ఏం కోసలు పడ్డావు ఒకసారి చెప్పు. మేము కౌలు చేసుకుంటాం సార్. మేము మా ఇంటి భూమి కూడా కాదు. 20-30 రోజులే ఆ గుడి వెనక మరల పోసి 2 సార్లు బస్తాలు ఇచ్చిండు కానీ ఒక్కసారి కూడా ఇయ్యలే నాకు. అందరికి ఇచ్చిండు 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు నిన్నటికి 3 సార్లు. మరి ఏం సార్ నాకెందుకు ఇచ్చలేవు అని అడగలే? ముఖమే చూడడు. ఎవరైనా పేరేం పేరు? అఖిలు. మరి ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు నువ్వు. ఏం చెప్పదలుచుకోలే. ఇక వస్తే రాని, లేకపోతే సపరేట్గా బయట అమ్ముడే. మరి ఏం చేయాలి మరి? ఈ నడిచి ఆ కుమ్మలపల్లి తండ నుంచి ఇక్కడ నడిచి రావాలి, నడిచిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు నడుస్తాను? మేము 3 కిలోమీటర్లు ఉంటది. 3 కిలోమీటర్లు ఉంటది. కొంటలేరు, జొన్నలు కొంటలేరు అనే ముచ్చటనై తినబడతాంది తెలంగాణ. మేము జొన్నలు అయితే బయట అమ్ముకున్నాం. ఐకేపీ సెంటర్లో పేరు రాయించినాం. ఇప్పటికి పేరు రాలే, కూపన్ రాలే. చూసి నెల 15 రోజులు అయింది. బయట అమ్ముకున్నాం. 1700, 1600 అమ్ముకున్నాం. ఇప్పుడు కాంట ఊరి కోసి నేను 17వ తారీఖు వహించిన. ఇవాళ 20వ తారీఖు అవుతుంది. నిన్న కాంటలు అయినాయి. కాంటలు అయ్యి 20 రోజులు. మనం బస్తాలు వచ్చి 15 రోజులు అయింది. ఇప్పటికి కాంటలు కాలే. నిన్న బదలడంగా నిన్న కాంట చేసిరు. నిన్నటి కానీ ఫోన్ చేస్తే లారీలు వస్తలేవు. పడి కాపులు కాస్తాను. నాకు ట్రాక్టర్ ఉన్నది. ఇప్పటికే 5 లోడ్లు పోయినా. ఏ లోడ్కైనా 130 బత్తాలు వేసుకోకపోతే 5,000, 4,000 కొత్తారు. బండికి అదనంగా రైతులు కడతారు. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 2,500 రూపాయలు ఏది పింఛన్కి ఇస్తా అని చెప్పింది. ఎవరికి ఇస్తాడు? ఇక్కడ వచ్చినాయా?
2380 రూపాయలు 60 రూపాయలు అట దొడ్డివాటికి. ఆ దొడ్డివాటి కూడా కుక్కలు కాంతలేవు ఇప్పుడు. దొడ్డి పెట్టన్నాడు, దొడ్డి కూడా బత్తలేవు. సన్నాయి అని ఇప్పుడు వారం రోజుల కానీ కాంటలని ఎక్కడ బత్తలు అక్కడనే ఉన్నాయి. ఐకే సెంటర్లో కాంట తిప్పు, కెమెరా తిప్పు పడతాయి కదా. ఇప్పుడు మీకు బోనస్ వచ్చిందా వానకాలం పడ్డాయి. ఇప్పుడు ఎక్కడి కాంటలే కావాలి, బోనస్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు నాకు సన్నయ్య 120 సంచులు పెట్టిన, ఎక్కడికి వారం రోజులు అవుతాను. ఓటీపీ వచ్చింది, ఇంతవరకు పైసలు ఇవ్వలే. బస్తా సంచులు ఇస్తారా కొనుకొచ్చుకుంటారా? ఇస్తారు, బత్త సంచులు ఇస్తారులే. బత్తకు 30 రూపాయలు. ఇప్పుడు కింటెన్ వడ్ల మీద ఎంత కొత్తారు? ఒక్క బత్తకు 4 కిలోలు, 5 కిలోలు, 3 కిలోలు కొత్తారండి. మన 80 సంచులు తీసుకోకపోతే 5000 కోసారు ఒక వెహికల్కు, ట్రాక్టర్కు. 80 సంచులు ఒడ్లు తీసుకోపోతే ఒక ట్రాక్టర్ మీద, నాదే బండి, 5000 రైతు ఇచ్చిండు. బండికి 2500 కిరాయి. డ్రైవర్కి తాపియాలి, తినిపియాలి. రైతుకి ఏడు తెస్తాడు? చెప్పండి. మీరు కూడా ఆలోచించుకోండి సార్. మరి సకాలంలో కొంటే ఇంత పరిస్థితి వచ్చునా? రాకపోవు కదా. వానకాలం మంచిగా పోయినాయి. ఎన్ని ఉడ్లు తెచ్చినా కూడా 5 రోజుల్లో కాంటలైనాయి. ఇక్కడ ఈ సెంటర్లోనే పోసినాం. ఈసారి ఇబ్బంది పెట్టినాడు, ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఒక్క కిలో కోసినా సస్పెండ్ చేస్తా అంటాడు కలెక్టర్ను. ఏ సస్పెండ్? ఏ కలెక్టర్ వస్తలేడు ఇప్పుడు. ఒక్క మిల్లుకు పో, ఎన్ని బండ్లు ట్రక్ అయిన ఇతను ఆడ బియ్యం నూకలు ఎక్కువ అవుతానే ఆయన ఖర్చు చేస్తాడు. కొద్దిగా మ్యాచర్ ఎక్కువ వచ్చినా కట్ చేస్తాడు. ఎవరు భరించుకోవాలి అని? ఇప్పుడు కట్ చేస్తారంటే అవి మంచిగున్నా కట్ చేస్తారా? మంచిగున్నా కట్ చేస్తారు, తక్కువన్నా కట్ చేస్తారు. ఆ సమయం చూసి కట్ చేస్తారండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కట్ చేస్తే ఇప్పుడు కలెక్టర్లు చెప్పాలి కదా. కలెక్టర్ మరి ఏ కలెక్టర్ వస్తాడు? ఇప్పుడు నాకు 100 బత్తాలు అయినాయి. ఏ కలెక్టర్ పోయి చెప్పాను ట్రాక్టర్ మీద వేసుకోమని? ఏ కలెక్టర్ వస్తారు? నా ఏమిటి? ఏ రైతు వస్తాడు? నా బాధ నేనే పడతాను కదా. మీరు కూడా ఆలోచించాలి. ఏం తెలుస్తలేదంట. ఏం తెలుస్తలేవు. 10 మంది 10 పనులు పోతున్నావు, 10 మంది 10 రైతులు వచ్చి ధర్నా చేద్దాం. ఒక్క రైతు పోయి ఏడ ధర్నా చేస్తాడు? చెప్పండి. మీరు కూడా అర్థం చేసుకోండి. మా ఝాన్సీ రెడ్డి ఉన్నది, ఇప్పటి వరకు ఒక ఐక్యబీ సెంటర్లే రాలే, ఒక్క లీడర్ రాలే. నేను ఝాన్సీ రెడ్డి కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీ. నేను వార్డు నెంబర్ కట్టిన. ఎందుకు ఇట్లా చేస్తాను? మరి ఎవరిని అడగాలి? మేము రైతులు ఎవరిని అడగాలి? అరికోసా పడతాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నారు పోసిన కానీ 60 కష్టం చేస్తా అంటే ఇప్పటిదాకా నేను నా సొంతం పోయి 2 ఎకరాలు ఉన్నది. నా 6 ఎకరాలు కౌలు చేసిన, 6 ఎకరాలు కౌలు ఒడ్లు పోలే. ఇప్పటికి రైతు కౌలు భూమి కౌలు కడితేని, మిషన్ కడితేని, బత్తలను కడితేని, ఇప్పటికి లోడ్ కాలే. మరి ఎందుకు మరి సార్ అయితే మరి గిన్నిస్తాం గన్నిస్తాము ఇది చేస్తాం రైతులకు మంచిగా చేస్తామని అంటున్నాడు కదా. ఏడైతానే అన్న, ఏడైతానే చెప్పుడు వరకే, ఆవిడ వరకు లేదు కదా. అంటే మాటలే, ఓన్లీ మాటలే. మరి నువ్వు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పదలుచుకున్నావు? నేను ఏం చెప్పదలుచుకోలే. మీ కటింగ్ కాకుండా రైతులు ఆదుకోవాలని చెప్తాను. అంటే దొడ్డి పెట్టినాం రైతులు. సరే బయట అమ్ముకుందాం అనుకున్నాం. బయట 1600 కొనుక్కుంటారంటే సెంటర్లో పోసినాం. సెంటర్లో కొనేటోటి దిక్కులేడే. ఇన్ఛార్జ్ కాడికి పోతేనో సార్ కాడ తోలుతాడు, సార్ కాడికి పోతేనో ఇన్ఛార్జ్ కాడ తోలుతాడు, ఇన్ఛార్జ్ కాడికి పోతేనో బోకర్ కాడ మన అమ్మాలలో కాడ తోలుతాడు. ఎడికని తట్టుకుంటారు రైతు? తిప్పుతారు. ఎడికని తట్టుకోరు చెప్పు? బత్తాలు ఇచ్చి వారం రోజులే, కాంటోల కాడ తిరిగి వారం రోజులే, టోకన్ కొరకు తిరిగి 20 రోజులే. ఎడికని చెప్తాడు? ఏవో సార్ని అడిగితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎందుకు మరి కంప్లైంట్? ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎడికని తట్టుకుంటాడు రైతు? ఏమని కంప్లైంట్ అడిగితే వానికే ఫెయిల్ చేస్తారు. 10 మంది కూడరు కదా రైతులు. ఎవరు బాధలు వాడే పడతారు.